హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యల్లో ఒక స్పూను ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం. రొయ్యలు ఉడికాక ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుందాం. నెక్స్ట్ స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి తగినంత ఆయిల్ని వేసుకోండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయల్ని కాసేపు మగ్గనిద్దాం. మధ్యలో అడగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. కడిగి పెట్టిన కరివేపాకును వేసుకోండి. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకుందాం. రొయ్యల్ని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకోండి. అంతే, రొయ్యలు ఫ్రై అయ్యేంత వరకు ప్యాన్లో వేయించుకోండి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకుందాం. అంతే, సింపుల్గా రుచికరమైన రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోతుంది. ఈ రొయ్యల వేపుడు వేడివేడి అన్నంలో కలిపి తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. మరిన్ని ఇలాంటి మంచి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.